వరుస బ్లాక్ బస్టర్లతో కెరియర్ లో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్న తమిళ సూపర్ స్టార్ విజయ్ ప్రస్తుతం జననాయగన్ సినిమాను చేస్తున్నాడు. బహుశా విజయ్ నటించే చివరి సినిమా ఇదే కావచ్చని కోలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఆల్రెడీ రాజకీయ పార్టీ స్థాపించిన విజయ్ ఈ సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాలకే పరిమితం కానున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే జననాయగన్ సినిమాపై కోలీవుడ్ మూవీ లవర్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు సూపర్ డూపర్ హిట్ మూవీ బాలయ్య నటించిన భగవంత్ కేసరికి రీమేక్ గా జననాయగన్ సినిమా తెరకెక్కుతోంది. దీంతో అటు కోలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లోను జననాయగన్ సినిమాపై ఈగర్నెస్ క్రియేట్ అయింది. ఇకపోతే వచ్చే సంవత్సరం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఆరంభంలో విడుదల చేసి రాజకీయ మైలేజ్ కోసం విజయ్ వాడుకోవాలని భావిస్తున్నాడని కోలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు జననాయగన్ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించాలని అనిల్ రావిపూడిని కోలీవుడ్ మూవీ మేకర్స్ కోరినట్లు తెలుస్తోంది. కారణం ఏంటో తెలియదు కానీ అందుకు డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒప్పుకోలేదు అన్నట్లుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తోంది. జననాయగన్ సినిమా మెయిన్ స్టోరీ లైన్ ను భగవంత్ కేసరి నుంచి తీసుకున్నప్పటికీ ఈ సినిమా విజయ్ రాజకీయ పార్టీకి ప్లస్ అయ్యేలా కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లుగా తెలుస్తోంది. కోలీవుడ్ ప్రేక్షకులు విజయ్ నుంచి ఏం కోరుకుంటారో ఆ అంశాలను అందులో ఉండేలా జననాయగన్ సినిమా కథను డైరెక్టర్ హెచ్ వినోద్ డిజైన్ చేసినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపోతే భగవంత్ కేసరి సినిమాలో నటసింహం బాలయ్య హీరోగా నటించగా శ్రీలీల ముఖ్య పాత్రలో నటించింది. ఇక రీమేక్ లో విజయ్ హీరోగా యాక్ట్ చేస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తోంది. అయితే భగవంత్ కేసరి రీమేక్ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పోస్టులు పెడుతున్నారు మూవీ లవర్స్. బాలయ్య యాక్టింగ్ ను విజయ్ మ్యాచ్ చేస్తాడో లేదో చూడాలంటున్నారు.